ఈరోజు మా ఇంట్లో ఎండు చేపల కూర, దాంట్లోకి ఎగ్గేసి అయితే నేను చేశాను. ఇది నా కర్రీ కాదు, మా అమ్మగారి రెసిపీ. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. మా చిన్నప్పుడు అమ్మ చేసేవాళ్ళు. ఇవైతే నేను సావిడాల కర్రీతో చేశాను. సావిడాలు దాంతో ఆ ఎగ్స్ అయితే చక్కగా ఉడకబెట్టేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసి చక్కగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో సావిడాలు ఎండు చేపలు ఉన్నాయి కదా, అవైతే మంచిగా క్లీన్ చేసుకున్నాను. ఒకటికి 10 సార్లు చేసుకోవాలి, స్మెల్ అనేది రాకుండా. చాలా డస్ట్ ఉంటుంది అనమాట, అదంతా క్లీన్ చేసుకుని మంచిగా ఈ ఆయిల్లోనే వేపేసుకోవాలి. వేపేసుకున్న తర్వాత అది వేపుకున్న తర్వాత కలర్ చేంజ్ అయింది, స్మెల్ కూడా ఇల్లంతా వస్తుంది. భలే అనిపిస్తుంది. మనం ఇక్కడ వంట చేస్తే పక్కన వీధుల్లోకి కూడా వెళ్ళేంత స్మెల్ వస్తుంది, అంత బాగుంటుంది. అవి కూడా ముక్కలు మంచిగా ఫ్రై అయిపోవాలి. చూసారా, మంచి కలర్ రావాలి. అలా కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఎగ్స్ అయితే ఎక్కడ పెట్టుకున్నామో ఇవి కూడా అక్కడ పెట్టేసుకోండి. ఈలోపు మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ అనేది చక్కగా ఈ ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే 3 ఆనియన్స్ 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఆ 3 కూడా చక్కగా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మంచిగా ఆయిల్లో మగ్గబెట్టేస్తున్నాను. ఆ మగ్గబెట్టడానికి చక్కగా కొంచెం అయితే నేను రాళ్ళుప్పు అయితే వేస్తున్నాను. రాళ్ళుప్పు కూడా చాలా మంచిది హెల్త్కి. ఇదైతే నేను మా అమ్మగారి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను. అమ్మ అయితే చక్కగా అన్నీ ఇచ్చి పంపిస్తారు ప్రతిదీ కూడా. ఇదైతే ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినట్టు అనిపిస్తుంది కదా, దీని తర్వాత చక్కగా నేను దీంతో పాటు టమాటాలు కూడా ఒక 3 చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. ఇవి కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మన కూరలోకి సరిపడినంత కారం అయితే వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇంతకుముందు వేసుకున్నాం కదా ఎగ్స్, మనం ఇది ఫ్రై చేసుకునేటప్పుడు చూసుకుని మనకి ఎంత కారం కావాలి ఏంటి అనేది అయితే మనం చూసుకుని వేసుకోవాలి. చక్కగా కారం కూడా మంచిగా వేగాలి. కారం స్మెల్ అనేది రాకుండా ఇట్లా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఏదైతే గుడ్డు చేపలు అయితే మనం ఫ్రై చేసుకున్నామో అవి అయితే చక్కగా పెట్టేసుకోవాలి దీని మీద. నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకుని చక్కగా దీనిపైన పెట్టేసుకున్నాను. దీని తర్వాత మనం చేప ముక్కలు కూడా ఫ్రై చేసుకున్నాముగా, అవి కూడా దీంతో పాటు పెట్టేసుకున్నాము. ఆల్టర్నేటివ్ నేను కూర వండుతూనే చింతపండు పులుసు చక్కగా కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నాను. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది. చింతపండు పులుసు వేస్తే ఏంటి అంటే చక్కగా మంచి ఫ్లేవర్ ఉంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం చక్కగా పచ్చి చేప ఎలా వండుకుంటామో అలా అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఇది మనకి ఎండు చేప కాబట్టి ముద్దకు ఒక్కొక్క ముక్క వచ్చేలాగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. కూర కూడా చాలా దగ్గరకు వచ్చేసింది చూసారా. చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా ఈ వీడియో చూసి అయితే నేర్చేసుకుని వండుకోండి. భలే అనిపిస్తుంది. మా అమ్మగారి చేతి వంట ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది కర్రీ. నా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది కర్రీ.